అదన చూడండి 10వ అధ్యాయంలోనే అంటాడు. 10వ అధ్యాయంలోనే చూడండి 21వ వచనం చూద్దాం. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యం పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషము పుట్టించదమా ఆయన కంటే మనము. ఆమేన్ హల్లెలూయా. ప్రభువునకు రోషము పుట్టించదమా. దేని వలన రోషము? ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం ఏం చేయకూడదు? అపవిత్రం చేయకూడదు. ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని అపవిత్రము చేస్తే ఆయనకు రోషం పుడుతుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఆ బైబిల్లో 10వ అధ్యాయంలో చెప్పే విషయం ఏంటో తెలుసా? మీరు విగ్రహాలకు అర్పితమైన దాన్ని తిని మరలా వచ్చి ప్రభు శరీరాన్ని తింటే కుదరదంటాడు. హలో, విగ్రహార్పితమైనది తిని మరలా వచ్చి ఏం తినకూడదు? ప్రభు బలలోది తినకూడదు. పులిహోర పెంచి పెడతారు కదండి, పులిహోర పడక బాగా ఇష్టపడి పులిహోర తినేసి 2 గిన్నెల్లో పెట్టుకుని తెచ్చేసుకొని తినేసి బెల్లం నీళ్ళు కలిపేస్తారు కదండి, బెల్లం నీళ్ళు తాగేసి మొత్తం బెల్లం నీళ్ళు తాగేసి ఇక్కడికి వచ్చి ప్రభు బలలోనిది కూడా తాగేసి ఎవడికి రోషం? సేవకునికి కోపం లేదు, రోషం లేదు. ఎందుకంటే మీరు వెళ్ళిపోతారు భయం. కానీ ఎవరు రోషం? ఆయనకి ఏమి లేదు, మొహమాటం లేదు, పక్షపాతం లేదు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పా. హల్లెలూయా. జాగ్రత్త. నువ్వు ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని తీసుకుంటున్నావంటే అది పవిత్రమైనది నుంచి దాన్ని తీసుకోవాలా. అది అపవిత్రమైన దానిగా నువ్వు చేస్తే, దానిని అపవిత్రపరిస్తే దేవుడు రోషం చూపిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ ఆయన శరీరాన్ని కూడా ఆయన రక్తాన్ని పవిత్రమైన దానిగా ఎంచి మనం తింటే కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటో, మేలులేంటో కూడా నేను జ్ఞాపకం చేసి నిన్ను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్తలోనికి మనం వద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనములో ఆయన రాస్తున్నాడు, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. దేవునికి స్తోత్రం. అటు ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగకపోతే మీరేం కాదట? జీవము కలిగిన వారు కాదా? అంటే ఒకవేళ మీరు ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగితే మీరేం కలిగిన వారు? జీవము కలిగిన వారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే అయ్యా మాలో ఇప్పుడు జీవం లేదా అంటే మీరు అడగొచ్చు. రైట్. ప్రభు శరీరాన్ని తినని వాడిలో జీవము లేదు, రక్షణ పొందిన వాడిలో జీవము లేదు. ఎందుకో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, మన అపరాధముల చేతను మన దోషముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా అంటాడు. అంటే మనుషుడు అపరాధముల చేతను దోషముల చేతను పాపముల చేతను పాప నియమముల చేతను చచ్చిన వాడై ఉన్నాడు. ఎక్కడి నుంచి చచ్చిపోయాడు? మీకు మంచి మాట చెప్తాను. ఆదామును దేవుడు ఆదాము అవ్వల్ని జీవాత్మగా చేశాడు, బ్రతికి వారిగా చేశాడు, బ్రతికి ఉండాలని చెప్పాడు. కానీ వాళ్ళు ఏమైపోయారు తెలుసా? వారు పాపం చేయడం వలన, పాప నియమంలోనికి వెళ్ళడం వలన వారిలోనికి ఏమొచ్చింది? మరణము వచ్చింది. ఎప్పుడైతే వారిలోనికి మరణము వచ్చిందో ఆ మరణములో నిలిచి ఉన్నారు. మరణ నియమము వారి మీద నిలిచి ఉంది, మరణము వారి మీద ఏలుబడి చేస్తూ ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి భూలోకానికి రావడం వలన, ఆయన భూమి మీద మనుషులుగా పుట్టడం వలన, ఆయన పుట్టి ఒకే మనుషుడు ద్వారా పాపం ఎలాగైతే వచ్చిందో అలాగనే ఒకే మనుషుడైనటువంటి క్రీస్తు ప్రభువుల వారి ద్వారా పాపం మీద మనకు విముక్తినిచ్చి దేవుడు మనలను పవిత్రపరిచి, ఆయన మనలను పవిత్రపరిచి ఈ లోకంలో ఆయన సమస్తమైనటువంటి పాప నియమము నుండి మనలను విడిపించి మనలను పరిశుద్ధులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనలను విడిపించి పాప నియమమును విడిపించి మనలోనికి జీవమునిచ్చాడు. ఈరోజు ఎవడైనా సరే ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని త్రాగితే వాడు ఏమవుతున్నాడట? జీవము కలిగిన వాడవుతున్నాడు. వానిలో జీవం ఉంటుంది. ఇకేముండదు వానిలో? ఏం లేదు, మరణము లేదు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని త్రాగేవాడిలో జీవం ఉంటుంది. ఏముండదో? మరణం. ఎలా తాగాలి అదే శరీరాన్ని? ఎలా తాగాలి? ఎలా తినాలి? దాన్ని యోగ్యంగా తినాలి, వివేకంతో తినాలి, అనాలోచిత తింటే కాదు.
యోగ్యమైన వారిగా ఉండి వివేకముతో ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తీసుకుంటే అది మనకు జీవము కలిగింపజేస్తుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక రెండో విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. 54వ వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచెదినమున నేను వానిని లేపుదను. హల్లెలూయా. ప్రభువారు అంచెదినాన్ని లేపుతాడంటే ఎవరిని లేపుతాడు? చెప్పట్లేదో. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగేవాడిని దేవుడు అంచెదినమందు లేపుతాడు. ఎక్కడి నుంచి లేపుతాడు? మరణము నుండి లేపుతాడు. మత్స్యమైన శరీరం నుండి అమర్త్యమైన శరీరంలో నుండి నడుపుతాడు. మట్టి నుండి మనలను మహిమకు నడుపుతాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఒక నిరీక్షణ ప్రభు కలిగిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని త్రాగితే, యోగ్యమైన వాడిగా నువ్వు ఉంటే, యోగ్యమైన వాడికి వివేకముతో ప్రభు రక్తాన్ని, ప్రభు శరీరాన్ని తీసుకుంటే నీకు ఒక నిరీక్షణ కలుగుతుంది. ఖచ్చితంగా మరణమైన తర్వాత, కొంతకాలం తర్వాత ఖచ్చితంగా నీవు మరణము నుండి తిరిగి లేపబడతావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక నిరీక్షణ కలుగుతుంది, నిత్య జీవం కలుగుతుందన్న నిరీక్షణ కలుగుతుంది. ఎవరికి నిరీక్షణ? ఆయన రక్తాన్ని త్రాగి ఆయన శరీరాన్ని తిరిగినవాడు నిరీక్షణ కలిగిన వాడై నిత్య జీవం కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఇక మూడవది, ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని త్రాగితే ఏం జరుగుతుందో మనం చూద్దాం. 56వ వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. దేవునికి స్తోత్రం. మూడవది ఏమంటున్నాడు ఆయన? మీరు నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగితే ఏంటట? మీరు నా యందు నిలిచి ఉంటారు, నేను మీ యందు నిలిచి ఉంటాను. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు రక్తాన్ని తీసుకున్నటువంటి మనమందరం కూడా ఎవరిలో నిలిచి ఉన్నామో చెప్పట్లేదు, దేవునిలో నిలిచి ఉన్నాము. మనలో ఎవరు నిలిచి ఉన్నారు? దేవుడు నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదే పత్రికలో, అదే సువార్తలో 15వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, 4-5 వచనాల్లో చూస్తే అంటున్నాడు, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగైతే ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు మనం నిలిచి ఉంటే, ఆయనలో మనం నిలిచి ఉంటే, ఆయన మనలో నిలిచి ఉంటే జరిగే ఫలితం ఏంటో తెలుసా? మనం ఫలించే వారంగా ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ఉంటామండి? ఫలించే వారంగా ఉంటాం. ఫలాలు ఫలించే వారిగా ఉంటాం. ఏ ఫలాలు ఫలిస్తాం? ఆత్మ ఫలమా, ఆత్మ ఫలాలా? ఆత్మ ఫలం అన్నవారు దేవునికి స్తోత్రం, ఆత్మ ఫలాలు అన్నవారు దేవునికి స్తోత్రం. ఫలాలు కూడా అన్నారు. అది అనుమానం ఎందుకు? చదివేది ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అది అయితే ఆత్మ ఫలములేమనగా అనందా, ఆత్మ ఫలమేమనగా అంటే ఫలమే ఒకటే ఫలం. దానిమ్మ పండు ఒకటే, కానీ అందులో గింజలు చాలా ఉంటాయి. ఇంకా కమలాఫలం ఒకటే, కానీ ఒలితే తొనలు చాలా ఉంటాయి. అలాగనే ఇది ఆత్మఫలము ఒక్కటే, కానీ దానిని ఒలిస్తే, దానిని విప్పితే అందులో నుంచి 9 తొనలు బయటకు వస్తున్నాయి. ఏమేంటాయి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 9 తొనలు వంటి ఆత్మఫలము మనం ఫలిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో దీర్ఘశాంతం లేదంటే మనం ఫలించే వారంగా లేము. మనలో విశ్వాసం లేదంటే మనం ఫలించే వారంగా లేము. మనలో శాంతం లేదంటే మనం ఫలించే వారంగా లేము. మనలో మంచితనం లేదంటే మనం ఫలించే వారంగా లేము. మనలో ఆశా నిగ్రహం లేదంటే మనం ఫలించే వారంగా లేము. ఆశా నిగ్రహం అంటే ఏంటండి? ఆశా నిగ్రహం అంటే ఏంటి? సెల్ఫ్ కంట్రోల్. ఆశను కంట్రోల్ చేసుకోవటం.
ఆశను అదుపు చేసుకోవటం, చూసిందల్లా కొనేయటం, చూసిందల్లా తినేయటం అంటే తెవలదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశను కంట్రోల్ చేసుకోవాలా, దేవునికి స్తోత్రం. జాంగ్రీ అంటే చాలా ఇష్టం, కానీ తింటే షుగర్ ఉంది, అప్పుడు ఏం చేయాలి? షుగర్ లేకుండానే కంట్రోల్ చేసుకోవాలి నువ్వు, అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. షుగర్ వచ్చిన తర్వాత ఎలాగా నోరు కట్టుకుంటాం, ఎందుకులే అమ్మా ఎందుకు వచ్చి పేరం అనిపిస్తాను. అప్పుడు కాదు, ఎప్పుడు కంట్రోల్ చేసుకోవాలి? తినే అవకాశం ఉన్నా తినకూడదు అనుకున్నప్పుడు అదే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నీ అయిపోయిన తర్వాత పాపం చేసే అవకాశం ఉంటే ఎందుకు ఇంకేం చేస్తాను అనుకోవటం కాదు. చేసే అవకాశము, చేసే ఓపిక, చేసే శరీరము, చేసే స్థితి నీకున్నప్పుడు కూడా అవకాశం వస్తే నేను చేయనా అని యోసేపు వల్ల ఏం చేయగలగాలి? ఆశను నిగ్రహించుకోగలగాలి, సెల్ఫ్ కంట్రోల్లో ఉండగలగాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్ప, హల్లెలూయా, హల్లెలూయా. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత పవిత్రతను కాపాడుకోవడం కాదా? వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎవరైనా కాపాడుకుంటారు పవిత్రత. ఎప్పుడు కాపాడుకోవాలి? యవన కాలంలో ఉన్నప్పుడు, యవన స్థితిలో ఉన్నప్పుడు, దేవుని జీవితంలో ఏదైనా చేయగలమనుకున్నప్పుడు అప్పుడు నీ పవిత్రతను కాపాడుకోవాలి. అది ఆశా నిగ్రహం. అలాంటి ఆశా నిగ్రహం నీలో లేదంటే నువ్వు ఎవరిలో లేవో చెప్పట్లేదా? దేవుల్లో లేవో. నువ్వు దేవుల్లో లేవు, దేవుడు నీలో లేడు అంటే నువ్వు ప్రభు బలను ఎలా తీసుకుంటున్నావు చెప్పట్లేదా? అయోగ్యంగా తీసుకుంటున్నావంటే నీలో ఇప్పుడు ఏముంది? ప్రభువు లేకుండా ఏమొస్తాయి? అయోగ్యంగా తీసుకుంటే ఏం కలుగుతుంది? అపరాధం కలుగుతుంది, రోగాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, సమస్యలు వస్తాయి. అర్థమైతే దేవునికి స్తోత్రం. యోగ్యంగా తీసుకుంటే ఆశా నిగ్రహం వచ్చుద్ది, అయోగ్యంగా తీసుకుంటే రోగాలు వస్తాయి. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, వాక్యం చెబుతుంది, మీరు ఒకవేళ నా శరీరాన్ని, నా రక్తాన్ని మీరు త్రాగి నా శరీరాన్ని తింటే నేను మీ యందును, మీరు నా యందును నిలిచి ఉంటారు. మీరు నా యందు నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు. ఫలించేది ఆత్మఫలం అయితే ఆత్మఫలములో ఉన్నటువంటి 9 భాగాలు ఆశా నిగ్రహము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాసము, మంచితనము, దయాలత్వము, సాత్వికము, ఆశా నిగ్రహం. వీటన్నిటినీ మనం ఫలించే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇందులో ఏది నువ్వు ఫలించలేకపోతున్నా దాని అర్థం ఏంటో తెలుసా? నీవు క్రీస్తులో నిలిచి ఉండలేదు, నీలో క్రీస్తు నిలిచి లేడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం, అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం, ఇంకా చెప్పండి అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. తర్వాత ఒకటి, మనము ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగితే ఒకటి మనలో మనం జీవం కలిగిన వారుగా ఉంటాం. రెండవది నిత్య జీవం కలుగుతుంది అనేటువంటి నిరీక్షణ కలిగి ఉంటాం. మూడవది ప్రభువులో మనం నిలిచి ఉంటాం, మనలో ప్రభువు నిలిచి ఉంటాడు. ఇక 57వ వచనంలో మనం చూస్తే, జీవం గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తిన్నవాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించును. హల్లెలూయా. ప్రభువారు ఇక్కడ మంచి మాట చెబుతున్నాడు. అబ్బాయ్, ఇశ్రాయేలు అందరూ అనుకుంటున్నారట మా పితరులు మన్నాను తిన్నారు, అబ్బాయి పరలోక ఆహారం తిన్నారా అని గొప్పలు చెప్పుకున్నారట. అప్పుడు ఈయన అంటున్నాడు, అబ్బాయి మీ పితరులు పరలోక ఆహారం తిన్నారు, బాగానే ఉంది, మన్నాను తిన్నారు, బాగానే ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఏమైపోయారు? చచ్చిపోయారు. కానీ ఈ ఆహారం తినేవాడు మాత్రం ఎల్లప్పుడూ జీవించును. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆహారం తినేవాడికి మరణము లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మరణము లేదు? శరీర మరణం కాదు, ఆత్మ మరణము లేదు. వాడు ఒకవేళ శరీరములో చనిపోయినా కానీ మరలా బ్రతికి వాడు నిరంతరము కూడా ప్రభువుతో కూడా నిరంతరము ఏలుబడి చేసేవానిగా ఉంటాడు. హల్లెలూయా. నిరంతరం పరలోక పట్టణములో విశ్రాంతిలో ఉంటాడా, నిరంతరం ఆనందమయ పట్టణములో ఉంటాడా, నిరంతరం బ్రతికి జీవిస్తాడా. నమ్మిన వారి దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. హల్లెలూయా. మన్నా వంటి ఆహారము కాదు, మన్నా కంటే పవర్ఫుల్ ఆహారం ఇది. ఆమేన్, హల్లెలూయా. ఇక మనం ఎప్పుడైతే ప్రభు శరీరాన్ని తీసుకుంటున్నామో
ప్రభు రక్తాన్ని తీసుకుంటున్నామో దాన్ని ఎలా చూడాలి? ఇక్కడ చేతిలో పెట్టుకుని, అది చేతిలోకి రాగానే మనం ఏం చేయాలి? అది ప్రభు శరీరము, అది ప్రభు రక్తము అని వివేచనతో తినాలి. ఇలాంటి మీకు అనుభవం ఉందో మీకు ఉందో నాకు తెలియదు కానీ ఒకసారి నేను ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుని బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఇంచుమించు ఆ సంవత్సరం మేము 10 దినాలు ఉపవాసం ఉన్నాం. 10 దినాలు ఉపవాసం పెట్టాను. ఉపవాసం ఉండి ఆ ఉపవాసం చేసిన తర్వాత ప్రభు శరీరాన్ని తీసుకుంటూ ఉన్నాను. ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. అంటే ఒక్కొక్క అనుభవం ఒక్కొక్కసారి దేవుడు ఇస్తూ ఉంటాడు. ఆ ఎక్స్పీరియన్స్ అంటే చెప్తాను చూడండి. ఆ యొక్క ప్రభు శరీరాన్ని ఎప్పుడైతే తీసుకుని తింటా ఉన్నానో నాకేమనిపించిందో తెలుసా? శరీరంలో ఆ యొక్క మాంసాన్ని తింటున్నట్టు అనిపించింది. నాకు ఆ ముక్కను తీసుకుని తింటుంటే మాంసము తింటున్నట్టుగా అనిపించింది. మాంసము తిన్నట్టుగా అనిపించింది. తినేది నేను రొట్టె ముక్కే, కానీ నోటిలో మాంసపు ముద్ద ఉన్నట్టుగా, మాంసాన్ని తింటున్నట్టుగా అనిపించింది. నేను అప్పుడు బాధపడ్డాను, ప్రభువా నీ శరీరాన్ని నా కొరకు అప్పగించవు నాయనా అని. దేవునికి స్తోత్రం. ఒక ప్రక్కన సంతోషం, మనము క్రీస్తు శరీరంలో పాలిభాగస్తులం అవుతున్నాం. మనలో ప్రవేశించేది క్రీస్తు రక్తము. మనం ఇక క్రీస్తులో పాలివారము, మనం ఇక క్రీస్తుతో పోలిన వారము, క్రీస్తు వంటి వారము. ఇక మనం కాదు, మనలో జీవించేది క్రీస్తే. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన శరీరమును యోగ్యముగా తింటే మనలో మనం జీవము కలిగిన వారమై ఉంటాం. రెండవది, నిత్యజీవం కలిగిన వారమై ఉంటాం. మూడవది, ఆయన మనలో నిలిచి ఉంటాడు. నాలుగవది, ఎల్లప్పుడూ బ్రతికే ఉంటాం. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఇది తింటే ఎలాగుంటుంది రా బాబు అంటే వాళ్ళందరూ అంటున్నారు, అబ్బాయి నీ శరీరాన్ని ఎవడు తింటాడు, నీ రక్తాన్ని ఎవడు తాగుతాడు రా బాబు, మేము తాగమని వెళ్ళిపోయారంట అందరూ. ఒకవేళ నేను అంటున్నాను, ఒకవేళ ఇప్పటి వరకు ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని అయోగ్యంగా తీసుకుంటున్నారేమో, అపాత్రంగా తీసుకుంటున్నారేమో, అనాలోచితంగా తీసుకుంటున్నారేమో, ఇక్కడి నుంచి మీ ఆలోచన మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? ఇది రొట్టె కాదు, క్రీస్తు వారి శరీరం. ఇది ద్రాక్షరసం కాదు, క్రీస్తు వారి రక్తము. అది పరిశుద్ధమైనది, అపవిత్రమైనది కాదు, పరిశుద్ధమైనది. అది మన చేతిలోనికి రాగానే పవిత్రమైన హృదయంతో, పవిత్రమైన మనస్సుతో దాన్ని తీసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే శనివారం కూటమి ఎందుకు పెడతారనుకుంటున్నారు? ఆదివారాన్ని సిద్ధపాటు కూటం. అది ఏదది? శనివారం ఉపవాస కూటం ఎందుకు అనుకుంటున్నారు? ఆదివారం జరిగే ఆరాధనకి సిద్ధపాటు కూటం, ప్రిపరేషన్ కూటం. అది మనకి సిద్ధపాటు లేకుండా ఆదివారం వచ్చేస్తాం కాబట్టి ఆదివారం వచ్చేవాళ్ళు మనకి ఇక సిద్ధపాటు లేకుండా ఉన్నవాళ్ళు ఎలాగండి? మీకు మంచి మాట చెప్తాను. సిద్ధపాటు లేకుండా ప్రార్థనకు వస్తే ఎట్లా ఉంటుందో చెప్తాను. మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు సిద్ధపడకుండా వెళ్ళిపోతారా? సిద్ధపడకుండా, తలదూకోకుండా, స్నానం చేయకుండా, సిప్పులు చుట్టూ వేసుకుని ఉన్న నైటీ, ఇంట్లో నైటీలో వేసుకుని తిరిగి కదా, నైటీ వేసుకుని వచ్చేస్తారా? ఒకవేళ అలా వచ్చేది ఏమంటారు? అంటారు ఏంటి? బుర్రగానే చెదిరిపోద్ది ఏంటే, బుర్ర చెదిరిపోదా నీకు అంటారు. శనివారం సిద్ధపాటు లేకుండా ఆదివారం వస్తే బుర్ర చెదిరిపోనులాగా ఉంటాం మనం. అది అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మొదట ఆదివారం ఆరాధనకి ప్రభు బలకు వచ్చే ముందు రోజు ఉపవాసం ఉండి, శనివారం ఆరాధనలో, ఉపవాస ప్రార్థనలో సిద్ధపాటు కలిగి, ప్రార్థన పూర్వకంగా ఉండి, ప్రార్థనతో సిద్ధపడి, ప్రార్థనతో యోగ్యంగా మనం పరిశుద్ధపరుచుకుని, మనం శుద్ధి చేసుకుంటూ, మన హృదయాలు శుద్ధి చేసుకుంటూ, మన మనసును శుద్ధి చేసుకుంటూ, మన ఆలోచనలు శుద్ధి చేసుకుంటూ, ఆ రాత్రంతా ప్రార్థనలో కలిపి ఆ ప్రొద్దున్న లేచి ప్రభు బలను తీసుకుంటూ ఉంటుందండి. ఆ జీవితమే వేరు, ఆ ప్రవర్తనే వేరు, ఆ యొక్క అనుభవమే వేరు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున మీరు సిద్ధపాటు కొడుకు వచ్చుదురుగాక. గుర్రాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళమంట? చెరువు వరకు తీసుకెళ్ళగలమంట. ఏం చేయలేమంట? అంతే. తాగు అంటామంట. అది తాగితే బాగుపడుతుంది, లేకపోతే పొట్ట ఎండుతుంది. అంతే. దేవునికి స్తోత్రం. మరి ఇంకో మాట అనకూడదు కదా. తాగితే కడుపు నిండుతుంది, లేకపోతే పొట్ట ఎండుతుంది. అంతే. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నావా? బాగుపడతావు. వెళ్ళలేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు రక్తాన్ని, ప్రభు శరీరాన్ని చాలా యోగ్యమైన వారిగా తీసుకోవాలి.
దానికోసం మన ఇంటిని శుభ్రం చేసుకోవాలి, మన ఒంటిని శుభ్రం చేసుకోవాలి, మన బట్టను శుభ్రం చేసుకోవాలి, మన మనసును శుభ్రం చేసుకోవాలి, మన ఆలోచన శుభ్రం చేసుకోవాలి, మన కంటిని శుభ్రం చేసుకోవాలి, మన చెవిని శుభ్రం చేసుకోవాలి, మన నోటిని శుభ్రం చేసుకోవాలి. నోటిని శుభ్రం చేసుకోవటం శుభ్రంగా బ్రష్ చేసుకోవటం అట్లా కాదు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పా. హల్లెలూయా. ఏమండి, నోటిని శుభ్రం చేసుకోవాలి, ఆత్మను శుద్ధి చేసుకోవాలి, మనసును శుద్ధి చేసుకోవాలి. నిర్మలమైన మనస్సుతో వచ్చి ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనం తీసుకోవాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి సిద్ధపాటు కలిగి ప్రభు రక్తాన్ని, ప్రభు శరీరాన్ని తీసుకుందాం. ప్రభు ఇచ్చేటువంటి గొప్ప దీవెన ఆశీర్వాదాలకు మన పాత్రలు మొగుదుముగాక. జీవమును మనం పొందుకుందుముగాక. నిత్య జీవనకు నిరీక్షణ కలిగి ఉందుముగాక. మనం ప్రభునందు నిలిచి ఉందుముగాక. ఆయన మనలందు నిలిచి ఉండునుగాక. మనం నిరంతరము జీవించు వారమై ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున ప్రభు శరీరం తీసుకున్న వారమై ఉందుముగాక. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రభు శరీరాన్ని గురించినటువంటి కొన్ని విషయాలు, ప్రభు రక్తమును గురించినటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తీసుకోవడంలో అయోగ్యంగాను, అపాత్రంగాను మనం ఉంటున్నామేమో. అయోగ్యంగా కాక, అపాత్రులుగా కాక ప్రభు శరీరాన్ని యోగ్యమైన వారిగా ప్రభు శరీరాన్ని తీసుకుందాం. యోగ్యమైన వారిగా ప్రభు రక్తాన్ని తీసుకుందాం. అయా, యోగ్యమైన వారిగా మాలో నాయన, మాలో పవిత్రత మాకు దయచేయండి. యోగ్యమైన మనస్సును మాకు దయచేయండి. యోగ్యమైన ఆలోచన మాకు దయచేయండి. యోగ్యమైన జీవన విధానాన్ని మాకు దయచేయండి. అయ్యా, మాకు శుద్ధి దయచేయండి. హృదయ శుద్ధి దయచేయండి. మనసు శుద్ధి దయచేయండి. కంటి శుద్ధి దయచేయండి. అయా అయ్యో తండ్రి, చెవి శుద్ధి దయచేయండి. అయా, నోటి శుద్ధి దయచేయండి. అయా, మాకు నన్ను మమ్మల్ని నిలువెల్ల శుద్ధి చేయండి ప్రభా. మమ్మల్ని శుద్ధిపరచండి ప్రభా. మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభా. పరిశుద్ధుడు అయిన కృప కలిగిన ప్రభు, నీకే స్తోత్ర. వినిన వాక్యాన్ని మా హృదయాలను నటింపజేసి మీరు మహిమ పొందండి. నీ కృపాక్షేమముల చేత మమ్మల్ని ఆదరించండి. మీ మహిమావేగములు మా మీద ఉంచి మీరు మహిమ పొంది ఆత్మలు స్థిరపరచండి. అయా, కూడి వచ్చిన బిడ్డలందరూ మీరు చేతులకు అప్పగిస్తున్నాం. వాక్యం వింటున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఒకవేళ నన్ను అయోగ్యంగా ప్రభు శరీరాన్ని వాళ్ళు తీసుకుంటున్నారేమో, అలా తీసుకోవడం వల్ల వారి కుటుంబాల్లో సమస్యలు వచ్చాయేమో, వారిని మన్నించండి ప్రభా. ఎక్కడైనా నువ్వు పవిత్రమైన మనస్సుతో, పవిత్రమైన హృదయంతో ప్రభు శరీరాన్ని తీసుకునే మనస్సు వారికి దయచేయండి. సేవకుని గద్దింపుకు లోబడే మనస్సు దయచేయండి. నీ కృపను అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసు నామమున బట్టి స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోం. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమున బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏదైనా మందిరాల్లో
ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.